మున్సిపాలిటీ ఎన్నికల్లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని శాసన మండలి ప్రభుత్వ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మేడ్చల్ నియోజకవర్గంలో 3, చేవెళ్ల నియోజకవర్గంలో 3 స్థానాలు, అలాగే పరిగి, తాండూరు, వికారాబాద్ నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి నాయకులు, కార్యకర్తలు కష్టపడి పనిచేస్తున్నారని తెలియజేశారు. సోమవారం అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని లాల్గఢి, మలక్పేట్లో శాసన మండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు వజ్రేశ్ యాదవ్ తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు కష్టపడి పనిచేసే నాయకులకు ఓటు వేయాలని ఆయన పిలుపునిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి అమలు చేస్తున్న 6 గ్యారంటీల పథకాలు ప్రజల్లో నమ్మకాన్ని పెంచాయని చెప్పారు. ఉచిత బస్సు ప్రయాణం, కొత్త రేషన్ కార్డుల పంపిణీ, ఉచిత విద్యుత్ పథకం, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు వంటి పథకాలు ప్రజలకు చేరువయ్యాయని తెలియజేశారు. ఎన్నికలు ముగిసిన వెంటనే ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తామని స్పష్టం చేశారు. సంక్షేమంతో పాటు అభివృద్ధి పనులు కూడా బాధ్యతగా చేపడతామని అన్నారు. మాయమాటలు చెప్పేవారిని ప్రజలు నమ్మవద్దని హెచ్చరించారు. అనంతరం వజ్రేశ్ యాదవ్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి మల్లారెడ్డి చెప్పే మాయ మాటలను ప్రజలు నమ్మరని డీసీసీ అధ్యక్షుడు వజ్రేశ్ యాదవ్ విమర్శించారు. మున్సిపాలిటీల అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమని పేర్కొన్నారు. 3 మున్సిపాలిటీలు కాంగ్రెస్ హస్తగతమే అని ధీమా వ్యక్తం చేశారు. ధన రాజకీయాలకు మల్లారెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రాజకీయాలను వ్యాపారంగా మార్చారని విమర్శించారు. మున్సిపాలిటీల అభివృద్ధి కోసం కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మల్లారెడ్డి మాయ మాటలను నమ్మవద్దని కోరారు. ఈ కార్యక్రమంలో కొలను హనుమంత్ రెడ్డి, నక్కా ప్రభాకర్ గౌడ్, పీసరి మైపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అలియాబాద్ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి కంఠం శిరీష కృష్ణారెడ్డి, ఆర్టీఏ మెంబర్ జైపాల్ రెడ్డి, మున్సిపల్ అధ్యక్షుడు రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఎక్కడికి వెళ్ళి పడితే అక్కడికి వెళ్ళి అంటే ఏ నాయకుని దగ్గరికి పోయి ఆ నాయకుని దగ్గర డబ్బులు తీసుకొచ్చి నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలను కూడా తీర్చినాం. 2 సంవత్సరాల 2 నెలలు అయింది మా ప్రభుత్వం వచ్చి. టీఆర్ఎస్ వాళ్ళు చెప్తా ఉన్నా, నేను కోరుతా ఉన్నా, అయ్యా మీరు 10 సంవత్సరాల అధికారంలో ఉన్నారు. 10 సంవత్సరాల అధికారంలో ఉండి ఈ ప్రాంతానికి ఏం చేసిరో చెప్పమని నేను అడుగుతా ఉన్నా వాళ్ళని. ఉత్తుత్త మాటలన్నీ, జోకరు మాటలు, బోకరు మాటలు, అన్నీ లఫంగ లెక్కలు. వాళ్ళు చేసే విధానము 10 సంవత్సరాల పక్కనే ఉంటాడు. 600 ఎకరాల మా మాజీ ముఖ్యమంత్రి గారు ఇల్లు కట్టుకొని 600 ఎకరాల కబ్జాలు పెట్టుకొని ఉన్నాడు ఆయన. మా మూడ్చింతలపల్లి మండలము, షామీర్పేట మండలము 2 మున్సిపాలిటీలకు ఏం చేసిందో నేను అడుగుతా ఉన్నాను. ఏదన్నా ఒక కార్యక్రమం, ఒక్క కార్యక్రమం అంటే ఒక కార్యక్రమం, అభివృద్ధి కార్యక్రమాలు, ఏదన్నా ఒక అభివృద్ధి కార్యక్రమం. మా ముఖ్యమంత్రి మొన్న 2 సంవత్సరాలు 2 నెలలు గెలిచి రాగానే ఆర్టీసీ బస్సు ఉచితం చేసినాం. ప్రతి గ్రామం నుంచి మా సోదరిమణి ఆర్టీసీ బస్సులో పోతుంది. అది కాగానే ఈరోజు గ్రామాలలో మీరు అడుగురి పత్రికా సోదరులు అందరూ కూడా కోరుతూ ఉన్నాం. మేము ఇళ్ళ పడ తిరిగితే చెప్తా ఉన్నారు వాళ్ళు. ప్రతి ఊరికి 80% ఫ్రీ కరెంట్ వస్తూ ఉంది. 200 కరెంట్ యూనిట్ లోపల కాలుస్తూ ఉన్నారు వాళ్ళు. 80% కనుక రాకపోతే ఏ గ్రామం అన్న ఉండ్రి, దాదాపు మా పత్రికా సోదరులకు మీ అందరికీ కూడా ఫ్రీ కరెంట్ వచ్చి ఉంటుంది. చూడండి ఒకసారి. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే పెద్ద పెద్ద ఇళ్లలో కరెంటు ఫ్రీ వస్తుంది. 82,000 మందికి ఈ నియోజకవర్గంలో 82,000 మీటర్లు జీరో కరెంట్ ఇస్తూ ఉన్నాము. అందుకు మేము గెలుస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. దానితో పాటు ఒక్కొక్క మున్సిపాలిటీలో 2,000 నుంచి 2,500 మందికి రేషన్ కార్డులు ఇచ్చినాం. రేషన్ కార్డుల ద్వారా ప్రతి వ్యక్తికి కూడా సన్న బియ్యం బువ్వ తింటున్నారు వాళ్ళు. దానితో పాటు మన పిల్లలందరూ కూడా చదువుకున్నటువంటి గవర్నమెంట్ స్కూళ్ళల్లో సన్న బియ్యం బువ్వ పెడుతున్నాం. మధ్యాహ్నం ఒక రోజు గుడ్డిస్తున్నాం. రోజు సాయంత్రం వాళ్ళకు అంబలిస్తున్నాం జావా. ఇంకా ప్రజలకు ఆర్టీసీ బస్సు ఇచ్చినాం.
దానితో పాటు కరెంటు ఫ్రీ ఇచ్చినాం, సన్న బియ్యం ఇస్తున్నాం, వాళ్ళ పిల్లలకు అన్నం పెడుతున్నాం. మా సోదరిమణులందరికీ దాదాపుగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ 3 మున్సిపాలిటీలలో ప్రతి ఒక్క సోదరిమణికి, ప్రతి ఒక్క అమ్మకు రేషన్ కార్డు, వైట్ రేషన్ కార్డు ఉన్న ప్రతి వ్యక్తికి కూడా చీర ఇచ్చినాం. ఇవాళ నేను చూస్తూ ఉన్నా, ఏ ఇంటికి పోయినా చీర కట్టుకొని మా తల్లి చెప్తా ఉంది. అది మా కాంగ్రెస్ ప్రభుత్వం, మా రేవంత్ రెడ్డి ప్రభుత్వం, మా ఇంద్రమ్మ చీర. ఇంకా వాళ్ళకి ఇవ్వాల్సింది ఏంది? మేము ఏం బాగున్నాం? మేము పక్కోళ్ళు చెప్తా ఉంటారు, అయ్యా నువ్వు దళితుడు ముఖ్యమంత్రి చేస్తామని చేసినావా? ఊరూరికి బీసీ బంధిస్తాను ఇచ్చినావా? ఊరూరికి అయ్య వస్తాడు ఉంటాడు, బిడ్డ వస్తాడు ఉంటాడు, అల్లుడు వస్తాడు ఉంటాడు అన్నావు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించినావా? మేము కట్టిస్తున్నాం ఇవాళ 600 స్క్వేర్ ఫీట్లు. ఈ నియోజకవర్గంలోనే కాదు, ఈ నియోజకవర్గం ప్రజలు ఆనాడు ఎమ్మెల్యేను ఓడగొట్టుకున్నా, 2 సంవత్సరాల కింద, 2 నెలల కింద ఓడగొట్టుకున్నా, మాకు అన్నీ అండగా ఉన్నటువంటి మహేందర్ అన్న ఈరోజు ప్రచారం చేస్తూ ఉన్నాడు. మా ప్రభాకరణ చేస్తుండు, మా హనుమంతుడు అన్న చేస్తున్నాడు. ఏ ఇంటికి పోయినా దుర్మార్గంగా రాజశేఖర్ రెడ్డి, మల్లారెడ్డి, భద్రారెడ్డి, ఇంకొక ఆయన పేరు ఏదో ఉంటుంది, రూపాల కట్టలతో దిగుతురు. ఎందుకు నాయన మీరు ఇచ్చే పైసలు? మీరు ఇచ్చే పైసలు ఎందుకు కావాలి మాకు? మమ్మల్ని దోసుకొని మా ఫీజులు గుంజుకుంటుంది, సరిపోదా? ఈ నియోజకవర్గంలో షామీర్పేట మండలంలో ఆనాడు ఎన్టీ రామారావు గారు మండలం ఏర్పాటు చేసిండు. 40 సంవత్సరాల కింద మండలం ఏర్పడితే ఈరోజు వరకు కూడా 30 పడకల హాస్పిటల్ను 50 పడకల హాస్పిటల్ చేసిన పాపాన పోలే నువ్వు. ఎందుకంటే ప్రభుత్వ హాస్పిటల్ అభివృద్ధి చేస్తే నా దగ్గరకు వస్తారు, ఎవరు వస్తారని చేయలే నువ్వు. ఈ ప్రాంతంలో నియోజకవర్గంలో మా పిల్లలు చదువుకోవాలి, డిగ్రీ చదువుకోవాలంటే గజ్వేలికి పోవాలి, అక్కడ భువనగిరికి పోవాలి. ఎందుకు ఇంటర్మీడియట్ కాలేజ్ చేయాలని 10 సంవత్సరాల మా ముఖ్యమంత్రికి చెప్పి ఖచ్చితంగా ఈ ప్రాంత ప్రజలకు మేమంతా కూడా కాలేజీ కట్టిస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. మున్సిపాలిటీ చట్టం రాకముందుకు ముదిరాజులను విడదీసినావు, యాదవులను విడదీసినావు, కురుమోలను విడదీసినావు, ఎస్సీలను విడదీసినావు. ప్రతి ఒక్క కులానికి కుల సంఘాలు కట్టిస్తామని చెప్పినావు. ఎన్ని రోజులు కట్టిస్తావు మల్లారెడ్డి నువ్వు? 10 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాలు అధికారంలో ఉన్నావు, ఇంకెన్ని రోజులు కట్టిస్తావు చెప్పు? ఒక్కసారి నువ్వు ఆలోచన చేయి. ఎందుకు నీకు ఓటేయాలని కూడా చెప్పు. ప్రతిసారి పోయినప్పుడల్లా యాదవుల దగ్గరికి పోవాలి, గుడి కట్టుకొని 2 లక్షలు ఇస్తా అంటావు. ఎవరికి కావాలని 2 లక్షలు? మల్లన్న గుళ్ళు కట్టుకురు, గుళ్ళున్న భూములన్నీ ప్రభుత్వ భూములలో ఉన్నాయి. ఎందుకు నువ్వు భూములు కేటాయించలేదు చెప్పాల్సిందిగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇవాళ మా రేవంత్ రెడ్డికి చెప్పి ఖచ్చితంగా ఊరూరికి ఉన్నటువంటి మల్లన్న గుళ్ళు కానీ, చిత్తారమ్మ గుళ్ళు కానీ, పోషమ్మ గుళ్ళు కానీ, ఏ కమిటీకి భూములన్నా కానీ ఆ భూములు గవర్నమెంట్ ద్వారా అలాట్మెంట్ చేపిస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 9 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ 9 మున్సిపాలిటీలో మేడ్చల్ కింద 3 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ 3 మున్సిపాలిటీలతో పాటు చేవెళ్ళ 3, వికారాబాద్, తాండూరు, పరిగి 9 మున్సిపాలిటీలో గెలవబోతున్నాయి. ఈరోజు ఆఖరి రోజు కాబట్టి మా నాయకులంతా కూడా చాలా కష్టపడి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థులను గెలిపించడానికే ప్రతి వాడవాడ కూడా చాలా కష్టపడి పనిచేయడం జరిగింది. ఇక్కడ కూడా మా సోదరి చైర్మన్ అభ్యర్థిగా వాళ్ళు కూడా గెలిచి మరి అన్ని వాళ్ళల్లో కూడా పెద్ద ఎత్తున గెలవబోతున్నారు. దీనికి ముఖ్య కారణం ఏంటంటే ముఖ్యమంత్రి గారు అధికారం రాకముందు, అధికారానికి వచ్చినాక కూడా ఏదైతే హామీలు ఇచ్చిందో ఉచిత బస్సు కానీ, అదేవిధంగా ఇల్లు ఇచ్చే కార్యక్రమం కానీ, పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం కానీ, రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం కానీ, అదేవిధంగా రైతులకు డబ్బులు ఇచ్చే కార్యక్రమం ఇవన్నీ కూడా ప్రజలు వారి గమనించి పెద్ద ఎత్తున ఎక్కడ పోయినా ఏ వాడ పోయినా కూడా ఇక్కడ మేడ్చల్తో పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పెద్ద సంఖ్యలో మహిళలు, యూత్ అంతా కూడా గెలిపిస్తామని ముందుకు వస్తున్నారు. ఏ నమ్మకంతో అయితే ప్రజలు వస్తున్నారో అదే నమ్మకంతో మా కౌన్సిల్ అభ్యర్థులు ఏదైతే హామీలు ఇస్తున్నారో మా హామీలన్నీ కూడా మరి ఇళ్ళ విషయంలో కానీ, పెన్షన్ల విషయంలో కానీ, అభివృద్ధి విషయంలో కానీ
తప్పకుండా వాళ్ళు అడగకుండా చేయవలసిన బాధ్యత మా మీద ఉన్నది కాబట్టి మా ఇన్ఛార్జ్ గారు కూడా మరి వజేష్ యాదవ్ కూడా చాలా కష్టపడి పనిచేస్తారు. అందరూ కూడా ప్రభాకర్ ఇక్కడ ఉన్నటువంటి మరి హనుమంత్ రెడ్డి అందరూ కూడా మరి ప్రతి వాడ పోయి మా అభ్యర్థుల గెలుపు కృషి చేస్తున్నారు. మరి మేమంతా కూడా వాళ్ళకి అండగా ఉండి వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చారో హామీలన్నీ కూడా చేయడానికి మేము ముందుంటాం. ఈ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఉన్నటువంటి